హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాణక్య నీతిలో మిత్రులను, శత్రువులను గుర్తించటానికి కొన్ని ప్రత్యేక సూత్రాలున్నాయి. శత్రుత్వం కలిగి ఉండటం తనకు తానుగా ఇబ్బంది సృష్టించుకున్నట్లే అని చాణక్యుడు ముగ్గురు వ్యక్తుల గురించి ప్రస్తావించాడు. కాబట్టి వాళ్ళెవరో ఇప్పుడు తెలుసుకుందాం. చాణక్యుడు ప్రాచీన భారతదేశంలోని గొప్ప పండితులలో ఒకరు. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం గురించి ఆయన సిద్ధాంతాలు నేటికి ఉపయోగపడుతున్నాయి. చాణక్య నీతిలో పేర్కొన్న నియమాలను వ్యక్తి పాటిస్తే అతను విజయం సాధించగలడని అంటారు. ఒక వ్యక్తి జీవితంలో ఏం చేయాలి, ఎలాంటి వ్యక్తులతో సంబంధాలు కొనసాగించాలి, అలా అనేక విషయాలను సూచించాడు. అయితే వీటితో పాటు ఈ ముగ్గురితో శత్రుత్వం ప్రాణాంతకం కావచ్చని కూడా ఆయన స్పష్టం చేశారు. చాణక్య నీతిలో మిత్రులను, శత్రువులను గుర్తించడానికి కొన్ని ప్రత్యేక సూత్రాలున్నాయి. చాణక్యుడి ప్రకారం రాజుతో, పాలకుడితో లేదా శక్తివంతమైన వ్యక్తితో శత్రుత్వం పెట్టుకోకూడదు. ఆధునిక సందర్భంలో సీనియర్ రాజకీయ నాయకులతో లేదా పరిపాలనలో ప్రభావవంతమైన వ్యక్తులతో విభేదాలు ఉండడం తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నవారు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇక రెండవ వారు ధనవంతుడు. చాణక్యనీతి ప్రకారం ధనవంతుడితో శత్రుత్వం పెంచుకోవడం కూడా హానికరం. డబ్బు ఒక వ్యక్తిని శక్తిని పెంచుతుంది, ఇతరులపై ఆధిపత్యం చెలాయించే సామర్థ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి వారితో శత్రుత్వం మంచిది కాదు. ఇక మూడవ వారు బలవంతుడు. శారీరకంగా లేదా మానసికంగా బలవంతుడితో గొడవ పడటం హానికరం అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అలాంటి వ్యక్తి తన శక్తిని ప్రదర్శించడానికి ఎంతవరకైనా వెళ్ళగలడు. కాబట్టి అటువంటి వ్యక్తుల నుండి ఎల్లప్పుడూ దూరం పాటించాలి. సంపద, అధికారంలో ఉన్నతమైన వ్యక్తి పట్ల శత్రుత్వం చూపడం అనవసరమైన ఇబ్బందులను ఆహ్వానించడమే. చాణక్యుడి విధానాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని సురక్షితంగా, విజయవంతంగా చేసుకోవచ్చు. అతని ఆలోచనలను అర్థం చేసుకుని ఆచరణలో పెట్టడం వల్ల జీవితంలో సమతుల్యత, శ్రేయస్సు లభిస్తుంది.